హాయ్ అండి, వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ రెడ్ క్యాప్సికమ్ చట్నీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ క్యాప్సికమ్ చట్నీని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. రైస్లోకి, దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్, ఎక్సలెంట్గా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 6 to 8 మీ స్పైస్ లెవెల్కి తగినంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 6 to 8 వెల్లుల్లిపాయలు, స్మాల్ బంచ్ కొత్తిమీర తుంచి వేసుకోవాలి. కొత్తిమీర దగ్గరికి వచ్చే వరకు అన్నింటినీ కలిపి 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొత్తిమీర దగ్గరికి వచ్చాక వీటన్నింటినీ కలిపి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండును వాష్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసినటువంటి క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ సాఫ్ట్గా అయ్యే వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేయకూడదు. సేమ్ ప్రాసెస్లో రెడ్ క్యాప్సికమ్ ప్లేస్లో గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకొని ఈ చట్నీ చేసుకోవచ్చు. అలాగే మీరు చింతపండు ప్లేస్లో చింతపండు పేస్ట్ కనుక యూస్ చేస్తే డైరెక్ట్గా గ్రైండింగ్ చేసే టైంలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ పీసెస్ సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈలోపు కొత్తిమీర, పచ్చిమిర్చిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్కి ముందుగా చల్లారపెట్టి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయినటువంటి ఈ పేస్ట్ను కాసేపు పక్కన పెట్టుకొని తాలింపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకుని ఒక ఫ్రెష్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చీలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని వేగనివ్వాలి. లైట్గా వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, కరివేపాకు తుంచి వేసుకోవాలి. ఈ చట్నీలో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పేస్ట్ను వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. హెల్త్ బెనిఫిట్స్కి వస్తే రెడ్ క్యాప్సికమ్ విటమిన్ సి, విటమిన్ ఏకి మంచి సోర్స్. ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి, ఐ విజన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ దీంట్లో పుష్కలంగా ఉన్నాయి. స్టమక్లో ఎప్పుడైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు క్యాప్సికమ్తో చేసిన డిషెస్ తీసుకుంటే చాలా కంఫర్ట్గా, లైట్గా ఉంటుంది. ఇలా చట్నీ కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. మిగతా చట్నీస్లా కాకుండా తాలింపు వేసినాక కూడా ఈ చట్నీని కొద్దిసేపు కుక్ చేసుకుంటే వాటర్ కంటెంట్ కొద్దిగా తగ్గిపోయి ఆనియన్ ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. డెలిషియస్ అండ్ హెల్దీ క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయింది. మరి ఈ చట్నీ దోశలోకైనా, రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.